హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే పొద్దున్నే లేచి ఇలా జాతరకు వచ్చినాము. ఇంతకీ ఏం జాతర చెప్పమంటారా? ఐలోన్ జాతర అండి. ఐలోని అంటే ఐలోలు అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ రూట్లో ఉంటుంది. మా ఊరు నుంచి అయితే దాదాపు ఒక 2.5 hours పడుతుంది. మేము అందుకనే మార్నింగే అంటే 4:30కే బయలుదేరి వచ్చామన్నమాట. వచ్చేసరికి 6:30, 6:45 అయింది. 4:30కే బయలుదేరామంటే మేము 2కే లేసాము. 2కి లేచి ఇంట్లో పనులను చేసుకొని వచ్చామన్నమాట. 4:30కి స్టార్ట్ అయ్యి వచ్చాము. 6:30, 7 అంటే అప్పుడే ఇంకా ఒగ్గు పూజారులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు రాలేదు. కాబట్టి మేము ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాము. దేవుని దర్శనం చేసుకోవడానికి మాకు ఒక 1 hour టైం పట్టిందండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు కాబట్టి 1 గంట సేపు పట్టింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము అక్కడ పట్నాలు వేస్తాము. అంటే మనము ఇంట్లో అయితే ఒక 5 yearsకి ఒకసారి వేస్తామన్నమాట. ఇట్లా జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ కంపల్సరీ పట్నాలు వేయాలి కాబట్టి అక్కడ ఫస్ట్ వేస్తాము. ఇలా ఒగ్గు పూజారి దగ్గరికి వెళ్ళినాక వాళ్ళే వేస్తారు. అంటే ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి 10 మందికి చొప్పున అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వేస్తారన్నమాట. వీళ్ళు 10 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి 2-3 కలిసి ఇలా పట్నం వేస్తారు. ఒక్కొక్కరికి సపరేట్గానే వేస్తారు కానీ అందరినీ ఇలా గుంపుగా కూర్చోబెట్టి వేస్తారు. ఇలా ఈ పట్నము వేసేసరికి మాకు ఒక 1.5 hour పట్టిందన్నమాట ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఇలా పచ్చతోటి ఫస్ట్ ఇంట్లో మొత్తం వేసి దాని తర్వాత పసుపు బియ్యం పిండితోటి ఇలా ముగ్గులాగా వేస్తారన్నమాట. ఈ పచ్చ అనేది అక్కడ జాతరలో దొరుకుతుంది. కాకపోతే మాది పల్లెటూరే కాబట్టి మేము ఇక్కడ తయారు చేసామన్నమాట. ఎలా చేస్తారు అంటే తంగేడాకు ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి గ్రైండర్ పడితే పొడి వస్తుంది. దాన్నే ఇలా పచ్చలాగా చేస్తారన్నమాట. దీన్ని ఇలా చేసి పట్నం వేస్తారు. ఇలా వేసిన తర్వాత దీని మీద జాకెట్ ముక్కలు, అలాగే దేవుడికి సంబంధించిన వస్తువులు, పసుపు కుంకుమ అన్నీ పెట్టి కొబ్బరికాయ కూడా పెట్టిన తర్వాత ఆ పూజారులు ఉంటారు కదా, వాళ్ళు దేవుడికి సంబంధించినవి కథ చెప్తారన్నమాట. పద్యాలు పాడతారు, కథ చెప్తారు. తర్వాత పసుపుతోటి గౌరమ్మని చేయమని అంటారు. గౌరమ్మని చేసి గుడికలో పెట్టిన తర్వాత వాళ్ళు కథ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మనం అంతా పట్నం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని బయటకు వెళ్దాం అన్నమాట. ఇదంతా పూర్తయ్యేసరికి ఒక 1.5 hour అంటే మేము 7కి అక్కడికి వెళ్తే 1 hour 8 వరకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. 9 వరకు పట్నం వేసుడు అయిపోయింది. ఈ పట్నం వేసుడు అయిపోయిన తర్వాత మేము అయితే గుడి నుంచి బయటకు వచ్చాము. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ రథం కనబడిందండి. ఇది ఇనుప చక్రాలతోటి ఉంది, కాకపోతే పైన అంతా చెక్కతో తయారు చేశారు. దీన్ని మనుషులే లాగుతారండి. దీనికి లాగడానికి ముందు అయితే అంటే ఏమి మనకు మనుషులే లాగుకుంటూ తీసుకెళ్తారన్నమాట. ఇలా మేము చూసిన తర్వాత ఒక 1/2 hourకి ఇలా అందరు భక్తులు కలిసి రథాన్ని అయితే తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత మేము గుడి పక్కనే ఎల్లమ్మ గుడి ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ కూడా బోనాలు చేస్తామండి. బోనాలు సేమ్ ఇంట్లో ఎలాగ చేస్తామో అలాగే చేస్తాము. ఒక దానిలో బెల్లన్నం, అలాగే ఒక దానిలో పసుపు అన్నము వండుతాము. వండిన తర్వాత వాటికి పసుపు బొట్టు అన్నీ పెట్టేసి బంతిపూలు కట్టి మూతల మీద దీపాలు పెట్టి వెలిగిస్తామన్నమాట. ఇలా వెలిగించిన తర్వాత అందులో నైవేద్యము ఉంటుంది కదా, ఆ నైవేద్యము తీసి ఆకులు ఉంటాయి కదా, ఆకుల మీద బెల్లన్నము, అలాగే పసుపు అన్నము, ఒక 4 రకాల కూరగాయలతో వండిన కూర, అలాగే చారు, చింతపండుతో చేసిన చారు, ఇవన్నీ వేసి మొక్కుతామన్నమాట. అక్కడ అయిపోయిన తర్వాత మేము కొమరవెల్లికి వచ్చాము.
కొమరవెల్లి కాడ కూడా సేమ్ అండి. ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళగానే దర్శనం పట్నం వేస్తాం. ఫస్ట్ పట్నం వేసిన తర్వాత దేవుని దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకున్న తర్వాత బోనాలు చేస్తాము. ఇక్కడ దర్శనం అయిపోయేసరికి సాయంత్రం 3 అయిందండి. సాయంత్రం 3 అయిన తర్వాత ఈవినింగ్ అయింది కదా. ఇక్కడ ఈవినింగ్ అయిందంటే ఇక్కడ సాయంత్రం కాగానే శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తుంటే ఆ చప్పుళ్ళకి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వస్తుంటే చాలా బాగుంటుందండి చూడడానికి. మాకైతే ఎంతసేపు చూసినా టైం అయితే తెలియలేదు. అక్కడ ఒక 1/2 అవర్ పట్టింది. వీళ్ళు వస్తుంటే ఇలాగ వీళ్ళని చూస్తూనే ఉండిపోయామన్నమాట. అలా బోనం కుండలు ఎత్తుకొని ఇలా డ్యాన్స్ చేస్తూ వస్తుంటే వాళ్ళను అలాగే చూడబుద్ధి అవుతుంది. అంత బాగా ఉంటుంది అన్నమాట అక్కడ. ఇలా ఇలా ఇదంతా అయిపోయేసరికి మాకు ఈవినింగ్ 4:30 అయిందండి. 4:30 అయిన తర్వాత మేము అయితే ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చాము. గుడి ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఒక ప్లేస్ చూసుకొని బయట అక్కడ కూడా సేమ్ బోనాలు వండినామండి. ఇక్కడ కూడా సేమ్ 2 కుండలలో బోనాలు, ఒక దాంట్లో బెల్లన్నం, ఒక దాంట్లో పసుపన్నం అండి నైవేద్యం పెట్టి దీపం వెలిగించాము. దీపం వెలిగించి వాటిని పడులలో పెట్టి ఇలా పొగ వేసి పెట్టామన్నమాట. ఇదంతా అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి మాకు నైట్ 9 అయిందండి. సేమ్ 7:30కి బయలుదేరాము. కాకపోతే కొమరవెల్లి నుంచి మాకు 1.5 అవరే పట్టింది. 9 వరకు ఇంటి దగ్గర ఉన్నాము. 7:30కి బయలుదేరితే 1.5 అవర్ పట్టింది. మనం జాతరకి వెళ్తే ఏముందండి, బొమ్మలు కొనకుండా వీళ్ళైతే విడిచిపెట్టరు కదా. చూడండి ఎన్ని బొమ్మలు కొన్నారో. వద్దంటే అస్సలు వినలేదు. తేవడమే ఆలస్యం, మొత్తం విప్పి కుప్పబెట్టేశారు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఎలా ఉందో చెప్పండి వీడియో. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసము కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా బొమ్మలన్నీ పెట్టయితే మొత్తము వీళ్ళైతే వాటిని ఖరాబ్ చేస్తున్నారు, మళ్ళీ రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. వీళ్ళకి ఇదే పని. సో ఓకే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.